ఆగండి ఆగండి, మా మీద తెగ రీల్స్ చేసేస్తున్నారు కదండి. పెళ్ళాలతో ఈయన డీమార్ట్లకు పోతే అవసరం ఉండేటివి కొన్ని, అవసరం లేనిటివి ఇన్ని కొని ఇంత బిల్ చేసేస్తారని. కానీ అదంతా మీ భ్రమ అని నేను అనుకుంటాను. ఇవాళ నేను కూడా డీమార్ట్కి వెళ్ళేసి వచ్చాను. మా ఆయన కూడా సేమ్ డైలాగ్ వేశాడు. సరే అయితే మీ నమ్మకాన్ని ఎందుకు కాదన్నారులే, కానీ ఏమేమి తీసుకొచ్చాను దీంట్లో మీరు ఎక్స్ట్రా ఏమని అనుకుంటున్నారో ఒకసారి చూసి చెప్పండి అబ్బా, సరేనా? చూసారు కదా, బొరుగులు, ఈ 3 ఆయిల్ ప్యాకెట్లు. ఆ స్వీట్ బాక్స్ మాత్రం అసలు నాకు సంబంధమే లేదనమాట, మా ఆయనే వేసాడు. ఇంకా ఫ్లోర్ క్లీనరు, వడియాలు, గోధుమ పిండి, సాంబార్ పౌడర్, బ్రూ ప్యాకెట్స్, బెల్లము. మా చిన్నోనితో పాటు పోయాం కాబట్టి వాడు కావాల్సినవి కొన్ని లిటిల్ హార్ట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఒక వారానికి సరిపడా వేసుకున్నాను అనమాట. ఇంకా సెల్లులు, ఈ గోధుమ పిండి అయితే 5 kgs తీసుకెళ్ళాము. డిమార్ట్లో తక్కువ ప్రైస్కే వస్తుందండి. ఇంకా సేమ్యాలు, మా ఆయనకు రోజు బ్రేక్ఫాస్ట్ కింద చేయడానికి ఇవన్నీ రకరకాల శనగలంట, బఠానీలంట, కాబూలి చనా అంట, రాజ్మా అంట, అలసందలు ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇంకా పెసలు పొంగల్ కోసం అని చెప్పేసి ఈ పాపడ్స్. చూసారా ఏమన్నా ఎక్స్ట్రాలు ఉన్నాయండి వీటిలో, మీరే చెప్పండి పోనీ. ఇంట్లో కావాల్సినవి తప్పించి ఏమి ఎక్స్ట్రా కొనుక్కోము, కానీ వాటికి ఉన్న రేటును బట్టి అంత బిల్ అయిపోతుంది. వీటికి మొత్తానికి 3000 అయిపోయింది అనమాట. ఏమున్నాయి చూడండి, కొన్ని ఉన్నాయి అసలు. ఆ ఆయిల్ ప్యాకెట్స్, శనక్కాయ విత్తనాలు, కందిబ్యాళ్ళకి వచ్చేసి దాదాపు 1000 కానుకుంది. ఇంకేం వస్తాయి చెప్పండి. అందుమూలన మా మీద పడి ఏడవడం మానండి.